దారి చెప్పు బావా. నువ్వు నా కోసం రావా? నిన్ను చేరుకునే దారి చెప్పు బావా. నువ్వు నా కోసం రావా? నిన్ను చేరుకునే దారి చెప్పు బావా. నువ్వు నా కోసం రావా? ఆ శిల ఏడుపు ఊరంతా మారు మ్రోగుతూ ఉంది. దాని రోదనలో విపరీతమైన వేదన ధ్వనిస్తూ ఉంది. అది వినలేక ఊర్లో ప్రజలు ఇళ్ల తలుపులు గట్టిగా బిగించుకుని చెవుల్లో దూదులు పెట్టుకుని పడుకుంటున్నారు. పొరపాటున ఆ శిలని ఎవరన్నా చూస్తే నిన్ను చేరుకునే దారి చెప్పు కావ్య. కావ్య, ఎక్కడున్నావు? మన ప్రేమను ఎవరూ విడదీయలేరు. నిన్ను చేరుకునే దారి చెప్పు కావ్య. కావ్య, ఎక్కడున్నావు? మన ప్రేమను ఎవరూ విడదీయలేరు. నిన్ను చేరుకునే దారి చెప్పు కావ్య. కావ్య, ఎక్కడున్నావు? మన ప్రేమను ఎవరూ విడదీయలేరు. నిన్ను చేరుకునే దారి చెప్పు కావ్య. కావ్య, ఎక్కడున్నావు? మన ప్రేమను ఎవరూ విడదీయలేరు. కనుక్కుందాం అనుకున్నాను, కానీ ఎంత ప్రయత్నించినా ఆ శిలను నేను కదిలించలేకపోయా, మాట్లాడించలేకపోయా. అయితే నువ్వు చూసిన ఆ శిలకి ఈ శిలకి ఖచ్చితంగా ఏదో సంబంధం ఉండే ఉంటుంది. ఏం చెయ్యాలో నేను చెప్తాను పద అని చెప్పి అక్కడి నుంచి ఇద్దరూ వెళ్లిపోయారు. తెల్లవారేసరికి శిల ఊరవతల ఎప్పట్లాగే శ్మశానం గోడ పక్కన పడి ఉంది. ఊర్లో ప్రజలు యథావిధిగా వాళ్ల పనిలో నిమగ్నమైపోయి ఉన్నారు. దెయ్యం శిలని చూసి మంచాన పడ్డ వాళ్ళని చూడటానికి లోకి మంత్రాలవ్వ గ్రామ పెద్దను వెంట పెట్టుకుని ప్రతి వెంటనే లోకిని పిలిచింది. లోకి, ఎక్కడున్నా నా ముందుకి తక్షణమేరా. ఆ పిలుపు వినగానే లోకి ఎగురుకుంటూ వచ్చి మంత్రాలవ్వ ముందు దిగాడు. ఏమ్మా, ఏమైంది? నన్నెందుకు పిలిచావు? జరిగిందంతా లోకికి చెప్పి, నా బేతాల శక్తి ఈ దెయ్యం శిలని బంధించలేకపోతుంది. మనమిద్దరం కలిసి దీన్ని బంధిద్దాం. రా, నాతో పాటు బేతాల మంత్రాన్ని పఠించు. అమ్మా, అచ్చు ఇలాగే శిల ఏడుపు ఒక